ఎవరు తీసిన గోతులో వాళ్లే పడతారని ఆ కరెంట్ షాక్ గీతిక్కే కొట్టిందొదినా. ఇంత ఘోరం చేసి ఏమీ తెలియనట్టుంటావు. నువ్వసలు ఆడదానివేనా? కావేరి, ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? ఈ ఘోరమైన విషయం నాకు తెలియగానే అఖిల్కి చెప్పు, ఆ రాక్షసిని బయటికి గెంటించేయి అంటే కావేరే వద్దని చెప్పింది అఖిల్. అది కాదయ్యా, తనున్న పరిస్థితుల్లో ఇవన్నీ ఎందుకని నేనే వద్దన్నాను. చూసావా గీతిక, చెడు చేసిన వాళ్ళకు కూడా మంచి చేయాలని చూడటం సంస్కారం, మంచి చేసిన వాళ్లకు చెడు చేయాలనుకోవడం కుసంస్కారం, నీచం. ఈ గీతిక మన ఇద్దరిని విడదీస్తుంది కావేరి అంటే నువ్వు వినలేదు. ఈ రోజు ఏకంగా నిన్ను చంపాలనుకుంది. ఏవయ్యా, ఇప్పుడు నాకేం కాలేదు, ఇంకొదిలేయండి. ఎందుకు వదిలేయాలి? పోలీసులకి ఫోన్ చేయండి. ఈ గీతికని జైలుకు పంపించాలి అఖిల్. అత్తయ్య ప్లీజ్, దయచేసి అలాంటి పని చేయకండి. కావేరి, నేను దుర్మార్గురాల్ని, నన్ను క్షమించు. గీతిక, ఏడవకు ప్లీజ్. నేను చాలా తప్పు చేశాను కావేరి. నీ పట్ల నేనింత దుర్మార్గంగా ప్రవర్తించాల్సింది కాదు. ఇట్స్ ఓకే. నిన్ను దారుణంగా చంపాలని ప్రయత్నించాను. అందుకే ఆ దేవుడు నాకు పనిష్మెంట్ ఇచ్చాడు కావేరి. నన్ను క్షమించు. నన్ను క్షమించు కావేరి, క్షమించు. జీవితంలో మళ్ళీ నీ జోలికి రాను కావేరి. చిచి, మోహన్, జ్యూస్ తీసుకో. ముంబై ఎందుకు వెళ్ళావు మోహన్? తర్వాత చెప్తాను అనుషా. అది సరే, ఎందుకిలా మూడీగా ఉన్నావు? అదైనా చెప్తావా? మీ మావయ్యను చూపిస్తే కాదన్నావు. నీలో నువ్వు బాధపడుతున్నావు. సరే, నీ మూడీనెస్ నాకు తెలుసు కాబట్టి సర్దుకుపోతాను. కానీ బావవాళ్ళు అపార్థం చేసుకుంటారు కదా మోహన్. అనుష, ఆ రోజు నేను అబద్ధం చెప్పాను. తను మా మావయ్య. ఆ విషయం నాకు ముందే తెలుసు. మరి ఆ రోజు అబద్ధం ఎందుకు చెప్పావు? దానికి కారణం ఉంది అనుష. మీ బావ ఫ్యామిలీ మీద నాకు పగుందని అందరికీ తెలుసు. వాళ్ళందర్నీ ఇంట్లోంచి బయటికి గెంటేసి అవమానించాను. ఆ అవమానం మనసులో పెట్టుకుని మా మామయ్యకి ఏదైనా హాని చేస్తారని భయపడ్డాను. ఏంటి? మా బావ మీ మావయ్యకి హాని చేస్తారా? నువ్వసలు కలలో కూడా అలా ఆలోచించుకు మోహన్. నేను భయపడేది మీ బావ గురించి కాదు, మీ అత్తయ్య గురించి.
సుశీలత్తయ్య గురించా? అవును, మీ సుశీలత్తయ్య గురించి నీకు పూర్తిగా తెలీదు. మనిషి చూడ్డానికి మామూలుగా ఉంటుంది, కానీ తన కుటుంబం కోసం, కుటుంబ పరువు ప్రతిష్టల కోసం ఏమైనా చేస్తుంది అనుష. అమ్మవారి కంటి వజ్రాల కేసు తన భర్త మీదికి రాకుండా చాలా ప్రయత్నాలు చేసింది. అందులో నా ప్రాణ స్నేహితుణ్ణి పోలీసులతో చంపించింది. ఇంకా చాలా ఘోరాలు చేయించింది. అందుకే నేను చేసిన అవమానానికి ప్రతీకారంగా మా మామయ్యని ఏదైనా చేస్తే, అంతేకాదు ఇప్పుడు ఈ ఆస్తి అంతా మా మామయ్య కూతురు పేరు మీద ఉంది. ఆ కోపంతో ఏదైనా హాని చేస్తే, ఒకవేళ నిజంగా నా మరదలు ఎక్కడుందో నాకు తెలుసనుకో, ఈ ఆస్తి అంతా తనకెందుకు ఇవ్వాలని నా మరదలికి ఏదైనా అపకారం తలపెడితే, ప్రేమలు గౌరవాలు ఎవరైనా పైకి చూపిస్తారు, కానీ లోపల ఏముందో వాళ్ళకి తప్ప ఎవ్వరికీ తెలియదు అనుష. మా అత్తయ్య గురించి నువ్వు చెప్తుంటే నమ్మలేకపోతున్నాను మోహన్. అఖిల్ బాబు చాలా మంచి వ్యక్తి, శత్రువుని కూడా ప్రేమించే మనస్తత్వం ఉన్న మనిషి. కానీ అందరూ అలాగే ఉండాలనే రూల్ లేదు కదా అనుష. మీ మావయ్యను చంపడానికి నేను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాను, కానీ మీ అఖిల్ బాబు వచ్చి కాపాడుకున్నాడు. ఆ విషయాలన్నీ మీ అత్తయ్యకి తెలుసు. అందుకే సడన్గా మా మామయ్య బ్రతికే ఉన్నారని తెలిసినా ముందు చూపుతేనే నాకు తెలియదని అఖిల్ బాబుతో అబద్ధం చెప్పాను. నాకంతా అర్థమైంది మోహన్. ఒకవేళ నీ మరదలు కలిస్తే మా మామయ్య వీలునామా ప్రకారం ఆ అమ్మాయికి ఆస్తంతా ఇచ్చేస్తారా? ఏమో, ఎవరికి తెలుసు? ఆ అమ్మాయి పలానా అని తెలిసినప్పుడు కదా ఎవరి మనసులో ఏముందో తెలుసుకోవడానికి. నేను పగ సాధించానని మనసులో పెట్టుకుని నా మామయ్య మీద, నా మరదలి మీద పగ పెంచుకుంటారేమోనని మనసులో భయం మొదలైంది. అందుకే మౌనంగా ఉండాల్సి వస్తుంది. అవును మోహన్, నువ్వు ఆలోచించింది కూడా కరెక్టే. ఆచితూచి అడుగు వెయ్యాలి. తప్పు ఒప్పు నువ్వు చెయ్యాల్సింది చేశావు. ఇప్పుడు జాగ్రత్త పడాల్సింది కూడా నువ్వే. ఐ అగ్రీ విత్ యూ. కావేరి నా మరదలని ఈ ఇంట్లో చెప్పడానికి ముందసలు ఆ సీక్రెట్ ఏంటో కనుక్కోవాలి. ఎక్కడికి వెళ్ళారు? ఏంటి స్వామి ఈ పూల వర్షం? రావణుణ్ణి జయించి రాముడు సీతను తీసుకుని అయోధ్యకు వచ్చినప్పుడు ప్రజలంతా దీపాలు వెలిగించి పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారంట. అవును, ఇప్పుడు ఈ పూల వర్షం ఏంటి స్వామి? ఈ ఇంటి కష్టాల్ని ఒక్కొక్కటి పోగొడుతూ, సమస్యల్ని తెలివిగా సాల్వ్ చేస్తూ ఈ మహారాణి ఈ ఇంటికే వెలుగు తెచ్చింది.
అందుకే ఈ పూల వర్షం. మహారాణి ఏం కాదు, మీ భార్యని. నా భార్య నాకు మహారాణియే కదా. చాలండి మీ సంబరం. ఆ, ఇంకా అయిపోలేదు భార్యమణి. నీకోసం స్పెషల్గా బెస్ట్ వైఫ్ అవార్డు కనుక ఉంటే అది ఖచ్చితంగా నీకే వస్తుంది కావేరి. యు ఆర్ మై బెస్ట్. ఏంటయ్యా ఇదంతా? డార్లింగ్, ఈరోజు అందంగా ఉన్నావు డార్లింగ్. ఏంటి వంట అద్భుతం అని భార్యని పొగడ్డం కాదు. నా భార్య చాలా గ్రేట్ అని ఫీల్ అయినప్పుడు ప్రతి భర్త తన భార్యను ఇలా దండ వేసి సన్మానించుకోవాలని నా ఫీలింగ్. సత్య పొగరు అణచడానికి కార్తీకతో పెళ్లి నాటకం ఆడించి ఆ జేసీని పోలీసులకు పట్టించావు. నా తమ్ముడు తాగుబోతవుతాడేమో అని భయపడ్డాను. వాణ్ణి సరైన దారిలోకి తెచ్చావు. రోడ్డున పడ్డ ఈ కుటుంబం పరువు ప్రతిష్ఠ నిలిపావు. భర్తకి కుటుంబానికి ఎంతో సపోర్టుగా ఉంటూ అన్ని సమస్యలు చక్కదిద్దావు. ఇది చిన్న విషయం కాదు. రియల్లీ యు ఆర్ గ్రేట్ కావేరి. ఊరుకోండి, మీరు మరీ ఎక్కువగా పొగిడేస్తున్నారు. పొగడ్త కాదు, వాస్తవం. ఆ గీతిక పోలీసులతో వచ్చి మనల్ని బెదిరించింది. ఈ సమస్య ఎలా సాల్వ్ చేయాలో అర్థం కాక మేమంతా చాలా భయపడ్డాం. కానీ నువ్వు కూల్గా గీతికని ఇంట్లోనే ఉండమని చెప్పి నీ గొప్ప మనసు చాటుకున్నావు. చివరికి ఆ గీతికే నీకు దండం పెట్టి వెళ్ళిపోయింది. ఒకవేళ గీతికతో సరిగా హ్యాండిల్ చేయలేకపోయుంటే నేను జైలుకు వెళ్లాల్సి ఉండేది. చాలా పెద్ద ప్రాబ్లంని సాల్వ్ చేశావు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ కావేరి. ఆడపిల్ల పుట్టగానే పూర్తిగా ఆడదనిపించుకోదంట. ఆడపిల్లగా పుట్టినప్పుడు 20 మార్కులు సంపాదించుకుంటుంది. మెచ్యూర్ అయ్యాక 50 మార్కులు, పెళ్ళయ్యాక 70 మార్కులు సంపాదించుకుంటుందంట. ఆ తర్వాత తల్లయ్యాక 100 మార్కులు సంపాదించుకుని పర్ఫెక్ట్ ఉమెన్ అవుతుందంట. ఏంటి నవ్వుతున్నావు? నిజం. సినిమా డైలాగులు చెప్తున్నారు. ఏదైతేనే నా భార్యకు 100కు 100 మార్కులు ఇవ్వచ్చు. మాస్టారు, నేను ఇంకా తల్లిని కాలేదు కాబట్టి 70 మార్కుల దగ్గరే ఆగిపోయాను. మీ బుజ్జి పాపాయిని మీ చేతుల్లో పెట్టాక అప్పుడు ఇదిగో కావేరి నీకు 100 మార్కులు అని చెప్పండి. అప్పుడు సంతోషపడతాను. అవును, భర్తగా నాకిన్ని మార్కులు వేస్తావు కావేరి? మగాడు పుట్టగానే మగాడు అనిపించుకోడట. పుట్టినప్పుడు ఓ 20 మార్కులొస్తాయి. బాగా చదువుకుంటూ ఉంటే
అందరూ మీ కొడుకు తెలివైనవాడు పైకొస్తాడు అని తల్లిదండ్రులతో చెప్తూ ఉంటారు కదా, అప్పుడు 50 మార్కులు వస్తాయట. ఆ తర్వాత పెళ్లి చేసుకుని భార్యని ప్రేమగా చూసుకుంటూ తండ్రైతే 70 మార్కులు వస్తాయట. ఆ, మరి 100 మార్కులు ఎప్పుడు వస్తాయి? వృద్ధాప్యంలో తల్లిదండ్రుల్ని బాగా చూసుకుని పిల్లలకు పెళ్లిళ్లు చేసి చివరి వరకు భార్యని కంటికి రెప్పలా చూసుకున్నాక అప్పుడు 100 మార్కులు వస్తాయట. ఎందుకు నవ్వుతున్నారు? ఏం లేదు, మీకు తల్లి అవ్వగానే 100 మార్కులు, మాకు చివరి వరకు సంసార సాగరాన్ని మొత్తం ఈదుతూ చివరి వరకు పెళ్ళాన్ని బాగా చూసుకున్నాక అప్పుడు 100 మార్కులు ఇస్తారా? అమ్మో, ఇన్ని బాధ్యతలు నా వల్ల కాదు. అయినా నువ్వు ఉన్నావు కదా. ఒక పని చేద్దాం, వచ్చే జన్మలో నువ్వు అఖిల్గా నేను కావేరిగా పుడతాం, ఓకేనా? నమస్తే మేడం. ఆ, కూర్చో. చాక్లెట్. థ్యాంక్ యూ మేడం. చెప్పండి, నాతో ఏంటి పని? బంగారు నాణాల గురించి మాట్లాడాలి. వీటి గురించేనా? అవును మేడం. అర్థమైంది. మీ బాస్, అదే సత్య ఫాదర్ జైల్లో ఉన్నారు కదా, తను ఆ సీక్రెట్ చెప్పలేదా? జైల్లో మా బాస్ పూర్తిగా మారిపోయాడు. సన్యాసిగా జీవితం గడుపుతున్నాడు. అయితే బంగారు నాణేల సీక్రెట్ ఆయన మీకేం చెప్పలేదా? నిజంగా నాకేం చెప్పలేదు. మరి ఇప్పుడు నాతో పనేంటి? క్లారిటీగా చెప్పండి. బంగారు నాణాల నిధి ఒక చోటుంది. ఆ నిధి ఒక పురాతనమైన కోటలో ఉంది. ప్రతి అమావాస్యకి 2 వ్యక్తుల్ని మా బాస్ ఆ కోటలోకి పంపేవాడు. ఆ 2 ప్రతి అమావాస్యకి కోటలోకి వెళ్ళి ఆ నిధి తలుపులు ఓపెన్ చేసేవారు. కానీ ఆ తలుపులు కేవలం 2 నిమిషాలు మాత్రమే తెరుచుంటాయి. రెండు నిమిషాలా? అవును. ఆ 2 నిమిషాల టైంలో దొరికినన్ని బంగారు నాణాలు తీసుకొని బయటకొచ్చేయాలి. ఒకవేళ రాకపోతే? గ్యాప్ ఇచ్చావేంటి? చెప్పరా బాబు, టెన్షన్గా ఉంది. 2 నిమిషాల్లోపు రాకపోతే ఆ బంగారు నిధిలో నుంచి ఒక రాక్షసి బయటికొచ్చి మనల్ని తినేసి వెళ్ళిపోతుంది. ఆ 2 నిమిషాల్లో దొరికిందే మనకు దక్కేది. అంటే ఇన్ని సంవత్సరాలు సత్య ఫాదర్ ఆ 2తో బంగారు నాణేలు నిధిలో నుంచి తెప్పిస్తూ ఉన్నారా? అవును. ప్రతి అమావాస్యకు మాత్రమే ఆ అవకాశం ఉంటుంది. అంటే మిగతా సమయాల్లో
ఆ నిధి తలుపులు ఓపెన్ అవ్వవు అంతేనా? అవును. మరి ఆ నిధి ఎక్కడుందో మీకు తెలుసు కదా. ప్రతి అమావాస్యకు వెళ్ళి ఆ బంగారు నాణేలు తీసుకొస్తే సరిపోతుంది. ఆ నిధి ఒక కోటలో ఉంది. ఆ కోట ఎక్కడుందో నాకు తెలీదు. ఆ ఇద్దరికీ తెలుసన్నావు కదా. వాళ్ళు చెప్పడం లేదు. ఎందుకని? అమ్మవారి కంటి వజ్రకణికలు తీసుకొస్తేనే నిధి అడ్రస్ చెప్తామంటున్నారు. నిధికి అమ్మవారి వజ్రకణికలకు సంబంధం ఏంటి? అసలు సంబంధం ఆ కంటి వజ్రాల్లోనే ఉంది మేడం. అర్థమయ్యేలా చెప్పు. అమ్మవారి కంటి వజ్రాలు తీసుకొని ఆ నిధి దగ్గరికి వెళ్తే సో ఇప్పుడు మీకు అర్థమైందా? అర్థమైంది. ఇన్ని రోజులు నేను ఎదురు చూసింది ఆ నిధి కోసమే. మీరు ఆ అమ్మవారి కంటి వజ్రకణికల విషయంలో హెల్ప్ చేస్తే మీ వాటా మీకు కన్ఫర్మ్గా ఇచ్చేస్తాను. సరే, నాకు డీల్ ఓకే. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే మేడం, మరి నేను వస్తాను. ఇప్పుడు సత్యని వాడు కాదు, మేం కూడా క్షమించలేం బాబాయ్ గారు. అమ్మా సుశీలమ్మా, అంత మాట అనుకు తల్లి. నీకు దండం పెడతాను తల్లి. అమ్మా కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటానమ్మా.